భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య కేప్టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసింది. అయితే మొదటి రోజు ఆటలోనే సంచలనాల మీద సంచలనాలు నమోదయ్యాయి. బౌలింగ్ పిచ్ పై రెండు జట్ల పేసర్లు పండగ చేసుకోవడంతో బ్యాటర్లంతా పెవిలియన్ కు పరుగులు పెట్టారు. తొలి రోజు ఆటలోనే ఇరు జట్లు మొదట ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయ్యాయి. టీమిండియా పేసర్ల దాడికి మొదట ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఒకనొక దశలో 4 వికెట్లకి 153 పరుగులతో స్ట్రాంగ్ గా కనిపించింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. అప్పటికే క్రీజులో కుదురుకున్న కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ ఇంతలోనే ఎవ్వరు ఊహించని విధంగా మిగతా 6 వికెట్లు భారత జట్టు మరో పరుగు కూడా చేయకుండానే కోల్పోయింది. దీంతో 153 పరుగుల వద్దనే ఆలౌట్ అయింది. 153 పరుగుల వద్ద ఒక్క పరుగు కూడా జోడించలేకపోయిన భారత బ్యాటర్లు 0 పరుగుల వద్దనే 6 వికెట్లను చేజార్చుకున్నారు. అది కూడా 11 బంతుల్లోనే కావడం ఆశ్చర్యకరం. టీమిండియా ఇన్నింగ్స్ లో ఏకంగా 6 బ్యాటర్లు డకౌట్లు కావడంతో కొంప మునిగింది. అయితే అప్పటికి 98 పరుగుల లీడ్ సంపాదించిన టీమిండియా ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. దీంతో సౌత్ ఆఫ్రికా 36 పరుగుల వెనకంజలో ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. టీమిండియా బౌలర్లలో ముఖేష్ కుమార్ కు 2 వికెట్లు దక్కగా జస్ప్రీత్ బుమ్రాకు 1 వికెట్ దక్కింది. ఇక మొదటి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రాకు, ముఖేష్ కుమార్ కు చెరో 2 వికెట్లు పడగా మహమ్మద్ సిరాజ్ కు 6 వికెట్లు దక్కించుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ అటాక్ కు అద్భుతంగా ఉన్నప్పటికీ టీమిండియా బ్యాటర్లు మాత్రం బౌలర్లు అందించిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేదనే చెప్పాలి. అలాగే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా 3 వికెట్లకి 62 పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. బహుశా మ్యాచ్ పరిస్థితి మాత్రం ఇప్పటికీ టీమిండియాకే గెలిచే ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 200 నుంచి 250 పరుగులు చేసినా కూడా టీమిండియాకు గెలిచే ఛాన్సులు ఉంటాయి.